సంతానం మెయిన్ లీడ్గా చేసిన 80s బిల్డప్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూశాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమా అంతా కూడా 80s బ్యాక్డ్రాప్ లో జరుగుతుందని చెప్పడానికి ట్రై చేశారు. అది కూడా 2-3 విగ్గులు 4-5 డ్రెస్సులు పెట్టి దాన్నే 80s బ్యాక్డ్రాప్ అనుకోమన్నారు. పోనీ అలా చూపించడం వల్ల కథకేమైనా అడ్వాంటేజ్ ఉందా అంటే అది లేదు. ఇంకా ఆ విషయం మనకు గుర్తుండాలనే టైటిల్లో 80s అని పెట్టారేమో అనిపించింది. ఈ సినిమాలో స్టోరీ కూడా పెద్దగా ఉండదు. జమీందారీ ఫ్యామిలీ అని చెప్పుకునే హీరో తాత కరణ్ షాక్ కొట్టి చనిపోతాడు. అతను చనిపోయే ముందు కొన్ని వజ్రాలను మింగేస్తాడు. వాటిని బయట తీయడం కోసం ఒక రౌడీ గ్యాంగ్ వస్తుంది. ఇంకో పక్క అక్కడికి వచ్చిన హీరోయిన్ చూసి హీరో లవ్ లో పడిపోయి వాళ్ళ తాత శవాన్ని తీసే లోపల హీరోయిన్ తో లవ్ చెప్పించుకుంటానని వాళ్ళ చెల్లితో బెట్టకాస్తాడు. ఆ తర్వాత ఏమన్నా అయిందా లేదా అనేది సినిమాలో చావు చుట్టూ కామెడీ అనేది కొంచెం వరస్ట్ గా అనిపించింది. కానీ కామెడీ వర్కౌట్ అయ్యి ఉండంటే ఆ విషయం పెద్దగా పట్టించుకునేలా అయితే ఉండదు. కానీ సినిమాలో వచ్చే ప్రతి సీను మరీ ఓవర్గా తమిళ ఫ్లేవర్తో ఉంటాయి. ఇక సినిమా ముందుకు వెళ్లే కొద్దీ కామెడీ పేరుతో వాళ్ళు చేసే ఓవర్కి ఇరిటేషన్ కూడా వస్తుంది. ఇక సినిమాలో ఇలా కామెడీ కోసం ట్రై చేస్తూ వచ్చే కొన్ని సీన్స్ అయితే మరీ వరస్ట్ గా అనిపించాయి. సినిమాలో హీరోయిన్ డ్రెస్ మార్చుకుంటుంటే తాత క్యారెక్టర్ వెళ్ళి చూసొస్తానని చెప్పడం, అలాగే చనిపోయిన తాత క్యారెక్టర్ ప్రేమించిన అమ్మాయి వస్తే వాళ్ళ కొడుకు లైన్ వేయడం, ఇంకో క్యారెక్టర్ గా వదినాన్ని పరిచయం చేసిన తర్వాత కూడా ఆవిడ వైపు అదలా చూస్తూ కామెడీ చేయడం, ఇవన్నీ అయితే చాలా వరస్ట్ గా అనిపించాయి. ఇక ఇలా ఇరిటేట్ చేస్తూ వెళ్తున్న క్యారెక్టర్కి ఏదో ఒక ఎండింగ్ ఇచ్చి సినిమా ఆపేయకుండా పార్ట్ 2 కోసం అనుకుని చేశారు, లేదా అలాంటి ఎండింగ్ ఇవ్వాలనుకుని చేశారు. కానీ మళ్ళీ ఆ క్యారెక్టర్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసి వదిలేశారు. అది కూడా అస్సలు బాగా అనిపించలేదు. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత బాగా అనిపించలేదు. ఫైనల్గా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మనకైతే ఇరిటేషన్ వస్తుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.